హలో మై డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్కి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఛానల్ని రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో మనందరికీ చాలా 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 ఇష్టమైనటువంటి కర్రీ చికెన్. సో చికెన్ అయితే ఎలా చేయాలో అయితే నేను చూపిస్తాను, సింపుల్ వేలో చూపిస్తాను. ఒక కడాయి తీసుకున్నాము. సో మన తెలంగాణలో అయితే కడాయి అనే అంటారు కదా. సో కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె పోసేసుకొని మనకు సరిపడేంత, మనకి ఎంత సరిపోతుందో అంత నూనె వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నాకు 2 మిర్చి చాలు కాబట్టి 2 కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసి పసుపు వేసి కలిపి ఒక 10 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లోనైతే ఆనియన్ ఉడికించాలి. తర్వాత మనం కడుక్కున్న చికెన్ తీసుకొని ఈ కడాయిలో అయితే వేసుకోవాలి. సో ఇది బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. నేనైతే లో ఫ్లేమ్లోనే అయితే కొద్దిసేపు ఉడికించి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే కొద్దిసేపు ఉడికించాను. టోటల్గా ఒక 20 మినిట్స్ అయితే దీన్ని ఆయిల్లో బాయిల్ చేయాలి. అండ్ మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అంటే సరిపడేంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అండ్ లాస్ట్కి మనకైతే నేను ఒక కారం మనకి ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేసుకోవాలి మంచిగా బాయిల్ అయినాక తర్వాత. సో కారం వేసుకొని అండ్ నేనైతే బిర్యానీ మసాలా అయితే వాడతాను. అంటే ఏంటి, ఆచి బిర్యానీ మసాలా అంటారు కదా. సో అదైతే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది, అదైతే వాడతాను. నార్మల్ మసాలా కూడా చాలా టేస్ట్ ఉంటుంది, బట్ నాకు అది ఎందుకో ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను. కారం వేసుకొని ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతనే కారం వేసుకోవాలి, మంచిగా ఫ్రై కావాలి. కారం వేసుకొని ఒక 1 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు కూడా మనకి ఎంతసేపు ఫ్రై కావాలి, మినిమం ఒక 10 మినిట్స్ కారం పట్టాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కొత్తిమీర కట్ చేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి ఫైనల్గా. అండ్ ఆ కర్రీ అయితే చూసారు కదా ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్. థ్యాంక్ యూ.